రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నటువంటి యొక్క మిరప వెరైటీ ఇన్స్టా సీడ్స్ వారి బాల. ఈరోజు తారీఖు వచ్చేసి 10వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మేము ఇప్పుడు గోగులపాడు గ్రామంలోనే కృపయ్య గారి తోటలో ఉన్నాము. ఆల్రెడీ ఒక కోత అయిపోయిందండి. ఎకరానికి వచ్చేసి 13 క్వింటాలు పండుగాయ, 2 క్వింటాలు తాలుగాయలు తీశాడు. చూడండి, ఇది రెండోసారి మళ్ళీ తోట ఎట్లా ఉందో చూడండి. ఇది మంచి పూత ఉందండి, చిక్కటి పూత చూడండి, చిక్కడ పోతుందండి. పత్తి పూత కూడా పిందె తయారవుతుంది చూడండి. ఇంకా ఇదిగోండి, చూడొచ్చు, ఇదిగో పత్తి పూత కూడా పిందె తయారవుతుంది చూడండి. ఇది మళ్ళీ ఇప్పుడు వచ్చిన పిందె అండి ఇదంతా. చూడండి, ఇదిగోండి, చూడండి. ఇంకా తోట ఇప్పటికి కూడా ఎక్కడా కానీ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. తామర పురుగు ఎక్కడ ఎఫెక్ట్ కూడా లేదు. చూడండి, ఆకు కొసాకు ఎగురు కూడా మీకు చూడండి ఎంత తేటగా కనిపిస్తుందో. ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయిందండి. ఈయన మిరపకాయలకి రేట్ లేదని చెప్పేసి ఏసీలో పెట్టడం జరిగింది. 13 క్వింటాలు ఎండుగాయ, 2 క్వింటాలు తాలుగాయలని మొత్తం 15 క్వింటాలు ఒక కటింగ్లో తీశాడు. చూడండి, ఇదిగోండి, పత్తి పూత కూడా పిందె తయారవుతుంది చూడండి. మేము ఇప్పుడు ప్రస్తుతానికి గోగులపాడు గ్రామంలో ఉన్నాము. చూడండి, చేంజ్ చూడండి ఎట్లా ఉందండి. ఇప్పుడు కూడా పూత చూడండి, చిక్కటి పూత. ఇగుర్లు కూడా మన ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయండి. తామర పురుగు ఎఫెక్ట్ ఏమీ లేదు. పత్తి పూత కూడా చూడండి, ఇదిగో చూసుకోవచ్చు రైతన్న. తామర పురుగును తట్టుకుంటుంది, ఎక్కడ బొబ్బర అనేది లేదు. యాంటీవైరస్ ఇన్స్టా సీడ్స్ వారి బాల. చూడండి, కాపు చూడండి ఇప్పటికి కూడా ఎట్లా ఉందో, పై కాపు ఇగో చూడండి. ఎక్కడైనా చూసుకోవచ్చండి. చేను మొత్తం తిరిగినా కానీ మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. చేలో తోట అంతా నీట్గా ఉంది. తామర పురుగు పెడుతుంది. తామర పురుగుని తట్టుకొని కూడా పత్తి పూత పిందె తయారవుతుందండి. మనకు కావాల్సింది ఏంది? దిగుబడి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తామర పురుగును తట్టుకొని పిందె తయారవడం అంటే చాలా కష్టంతో కూడుకుంది.